మొన్న పెళ్లి వీడియోల్లో, ఇంకా పందిరాట, పుట్టింటి పుట్టం వీడియోల్లో నేను చాలా ఓవర్‌గా మాట్లాడానని కొంతమందయితే కామెంట్ పెట్టారండి. ఇంకొంతమందయితే పెళ్లిలో అలా మాట్లాడుతున్నావు కదా! నువ్వు సాంప్రదాయాల్ని గౌరవిస్తావా లేదా అని కూడా కామెంట్ చేశారండి. లేదండి. మీకు వీడియోల్లో అయితే అలా కనిపించొచ్చు గానీ, నేనైతే ఆచారాల్ని, సాంప్రదాయాల్ని 100కి 100% అయితే పాటిస్తానండి. వాటినెప్పుడూ అవహేళన చేయను, తక్కువ చేయనండి. ఇంక ఓవర్‌గా మాట్లాడమంటారా? నా చుట్టూ 10 మందుంటే అందులో కనీసం ఒక నలుగురినైనా ఎప్పుడు నవ్వించడానికైతే నేను ప్రయత్నిస్తూనే ఉంటానండి. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. మనందరి జీవితాలు మొత్తం ఆల్రెడీ చిన్నవో, పెద్దవో సమస్యలతో ఫుల్లుగా నిండిపోయింది కదండీ! వాటి నుండి అందరిని బయటికి తేలేకపోవచ్చు. అలాగని పూర్తిగా ఆ ప్రాబ్లమ్స్‌ని పోగొట్టలేకపోవచ్చు. కానీ నా దగ్గర ఉన్నంత సేపు ఆ సమస్యల్ని కొంచెం మర్చిపోయేటట్లు చేయడానికి కొద్దిగా కామెడీ చేసి నవ్విస్తుంటానండి. అలాగని చెప్పేసి కుళ్ళు జోకులు లేపోతే ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడడం అలాగెప్పుడు చేయనండి. మాక్సిమం నా మీదయితే నేనెప్పుడు జోకులేసుకుంటున్నా గానీ ఇంకోళ్ళ మీద ఎయను. ఒకవేళ ఇంకోళ్ళ మీద ఎప్పుడైనా జోకులేసాను అంటే వాళ్ళు పూర్తిగా నా వాళ్ళయ్యి ఉంటారండి. నా వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి నన్ను దగ్గర నుండి చూసిన వాళ్ళు, వాళ్ళ మీద ఏదైనా జోకేసినా ఫీల్ అవ్వకుండా ఆ జోకులు కూడా ఎంజాయ్ చేసే వాళ్ళ మీదే నేను జోకులేస్తానండి. అందరి దగ్గర ఎలా పడితే అలా మాట్లాడానండి. ఎందుకంటే నాకసలే మొహమాటము, సిగ్గు, భయం కూడాను. మొన్న వీడియోల్లో వచ్చిన కామెంట్లు గట్రా చూసి ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ గట్రా కొద్దిగా ఏట్రా ఇలాంటి కామెంట్‌లొచ్చాయి అని అన్నారండి. కాపోతే నేనెప్పుడు బాధపడలేదండి. ఎందుకంటే నేను ఎలాటోడినో నా మాట తీరేటో దగ్గరగుండే వాళ్ళకి తెలుస్తది గానీ, దూరంగా ఎక్కడి నుండో ఉండి వీడియోలు చూసినోళ్ళకి తెలీదు కదండీ! దానికి తోడు నేను ముందే ఎక్కువ మాట్లాడుతాను. ఏమో ఆ ప్లేస్‌లో ఉంటే నేను కూడా అలాగే అనుకుంటున్నానేమో మీ అందరిలాగే ఏటి ఈడింత ఎక్కువ మాట్లాడుతుంటే బాగా ఓవర్ చేస్తున్నాడు అనేసి. అందుకే మీరందరూ అలాగ అనుకోవడంలో తప్పే లేదండి. అందుకే మీరు కూడా అలాగ అన్నారని నేనెప్పుడు బాధపడలేదండి. ఎప్పుడు పోతామో తెలియని జీవితాలండి. ఉన్నంత కాలం నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని నా ప్రయత్నమండి. అంతేగాని ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం అస్సలు లేదండి. ఎవరిని బాధపెట్టి అందులో ఆనందం వెతుక్కునే మనిషిని అస్సలు కాదండి. ఎప్పుడు సరదాగా ఉంటాడు, కామెడీ చేస్తా ఉంటాడు. ఈడికసలు లైఫ్‌లో ఏ బాధలు లేవేమో అందుకే ఇలాగ ఉంటాడని ఎవరైనా అనుకోవచ్చు. కాకపోతే నా లైఫ్‌లో కూడా బాధలున్నాయండి. కానీ అవి బయటికి చెప్పనండి. నా బాధలను చెప్పి ఇంకోళ్ళని బాధ పెట్టడం కంటే, నా బాధలను దాచుకొని వాళ్ళని నవ్వించడం నాకు గొప్ప ఇష్టమండి. అంతేగాని మీ అందరితో తిట్లు తినడం కోసమయితే వీడియోల్లో కావాలని ఓవర్‌గా అయితే ఏం మాట్లాడలేదండి. లేకపోతే ఎక్కువ మాట్లాడితే వ్యూస్ ఎక్కువొస్తాయని కూడా ఎక్కువ మాట్లాడడం లేదండి. నా మాట తీరే అంత. ఏమనుకోవద్దు మరి. ఒకవేళ ఎప్పటికీ నా మాటల్లో మీకేదైనా తప్పు కనిపిస్తే నన్ను క్షమించండి. లేదంటే కామెంట్‌లో తిట్టండి పర్లేదు. నేనేమనుకోను. ఎందుకంటే ఇదంతా ఇచ్చింది మీరే గాబట్టి మీరేమన్నా నాకిష్టమేనండి. ఎల్లారం వంగ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. టట్టడాయ్! సొంతగాడి ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఇక చూడండి దులగొడేద్దాం. మొత్తైదు వీళ్ళ కూర్చున్నారు అందరూ. హారతియ్య నా 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 నా. మ్మ్. చిన్న మొక్క వస్తుండే అన్నం తినిపించినట్టు తినిపించి చిన్న చిన్న మొక్కలు ఇవ్వు. మీ పెదనాన్న కూర పెద్దది ఇచ్చి తెల్ల రూపాయలు వచ్చింది పిల్ల. ఎన్ని ఇడ్లీ తినేసింది ఉపవాసం చేసావు? చేసాం పన్నాను 4 ఇడ్లీ 3 ఇడ్లీ తర్వాత ఉపవాసం చేసింది పిల్ల. అందరు పడతాండ్రు నెయ్యి మొదలు తిన్నట్టు అందరు పడతాండ్రు. తీసుకున్నారా? ఇస్తాము పల్లి పట్టుకెళ్ళి ఇచ్చి అందగాడేవరా అందంగా ఉండవు. పుచ్చి పళ్ళు ఉన్న వాళ్ళు తక్కువ తినండి. జూమ్ అంటే పళ్ళు లేకపోతే అంటే భయం. నీదంటే చెప్పు నేను తెచ్చి పెట్టరా స్పెట్ సెట్ పెళ్ళి నీది కదా. ఎంత ఎన్నైనా మస్తు సెల్ఫీలు అవ్వదు. దిగుతావురా? పాలేదు బాబు నువ్వు పెట్టుకోరు అయితే అక్కర్లే నాకు ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు ఒక సెట్. మరి కొత్త సెట్ వద్దు మనకి. కొనుక్కున్నా మీరిద్దరు స్పెట్ సెట్ కొన్నారా? మీరు పెట్టుకోవాలి. నాకు దేవుడు డైరెక్ట్ ఇచ్చాడు. ఉన్నామండి. ఇలా తెయ్యాలరా బాబు. వీడియో తీయడం మెలకు చూపిస్తాను రా, నేర్పిస్తాను. నేనే తీసాను ఈ వీడియో. కెమెరామెన్ కే నువ్వు నేర్పిస్తున్నావా? ఎందుకు తెలుసు నల్లగా వస్తాను వీళ్ళందరూ. నా స్పెట్స్ పెట్టిన నీకు అందుకు నల్ల కనబడతాయి. జోషమ్మా అయిపోయి అదిగో మ్యాక్ కూడా కోసేసారు. తీసుకుంటున్నాను చక్కగా వీడియోలు. ఉల్లిగారే పోరా. టేస్ట్ చేయకముందు ఎన్నో చేసిన తర్వాత ఎన్నో లెక్కేటాలరు బాబు. నా డౌటే మీ మీద. ఎంత అన్నారు చూసి ఇద్దరు 6 గారి ఒక్క ఏటి అవ్వదు కదరా. ఇటు పక్కది నువ్వేం తింటా చెప్పురా. నేను 4 గారి దాని మీద 4 ఇడ్లీ 3 దోశ చాలు. ఏం బాబా బక్కగా నువ్వే ఇలాగా పెనం వరకు తీసుకెళ్తే పడిపోలేడు పెనంలోనే. సారీ 40,000 గాలి చూడరా పర్లేదురా వెళ్ళరా నువ్వు ఉంది. గాలి వెళ్ళిను సంతి థియేటర్ అది ఉండు. ఆడ గుడ్డోళ్ళకి అద్దలు ఇచ్చాను ఇక్కడ కనబడ్డా ఉండదు. క్యాప్సికం ఇంకా చికెన్ చిల్లీ చికెన్ అవ్వాలా? అయిపోయిందా? అవ్వాలి. అదే అంటున్నాను. అదే కదా అయితే ఇలా కొట్టి తెల్లగా మా వాళ్ళు ఆశ్చర్యం అయిపోతారు. గారెయ్యాలా? గారెయ్యాలా?
తీస్తాను కావాలండి సార్ అలా అట్లా కడతాడు కాదు పోనీ ఇలాగా వేస్తాం ఆల్రెడీ మళ్ళీ వేసి గల వీడియో కోసం ఉప్పు వేస్తే మళ్ళీ ఉప్పు అయిపోయి వేస్తాం ఇందాక చుట్టాలు ఎగిరెగిరితే అంటారు అప్పుడు బాబా బాగాలేదురా అదే వాళ్ళు ఆడే చెప్పాడు మరి మేము వేస్తామని అనరు కదా పోలే వీడియో తర్వాత చూసినప్పుడు తెలిసిపోతుంది నాకు అందం ఎలాగ ఉందో బాగుందిలేరా గారి ఎగిన తర్వాత ఇలా తీస్తా వాటర్ డ్రింక్లా అరే మామ ఏడాడు చూసావా మొత్తం నువ్వు అలా కవర్ చేసుకుని గౌతమ్ నానా నేను ఎడిటింగ్ చేసుకుంటున్నా అంత అందంగా ఉన్నాడా తగ్గింది నానా తగ్గింది అమ్మ ఏమో రాలేదు అమ్మ ఊర్లో ఉండిపోయిందట ఏ ఊరు హైదరాబాదా హైదరాబాద్ ఊరా ఏంటి నానా ఇంటికి వెళ్ళింది ఓహో నానేడి అల్లది గుర్తుపెట్టావు నాన్నకి గుర్తుపెడితే పర్లేదు పిల్లలకి ఎలాగే వదిలేస్తావు నీకు అప్ప చెప్తే ఆ? పెళ్లి కూతురు దగ్గరికి 10 ఏళ్ళు సొంత నీకు అప్ప చెప్పింది నాకు అప్ప చెప్పలే మా ఆవిడ అడుగుతాను ఈ అద్దలు బాగున్నాయి ఈ అద్దలు బాగున్నాయి ఇవే బాగున్నాయి ఈ సూట్ అవ్వరు మనకి ఇలా అవి అలవాటు అయిపోయింది ఇప్పుడు మనుషులు కూడా కనపడ బాగా నువ్వేనా ఇది కొత్తగా ఎవరు అనుకో అనిపిస్తది. కనపడలే కళ్ళు మూసిపోయి అద్దాలు పెట్టడం వల్ల బావకి తింటే స్టైల్ పెట్టుకో అల్లరికి ఇచ్చి మా కరెక్ట్కి ఇచ్చి సూపర్ కరీడవుడు ఈడ్చేస్తాడు కొడుక ఈడు కర్రీ కొన్నాడా రా నువ్వు తెల్లగున్నావా పెట్టుకో పెట్టుకో ఏడకాళ్ళు ఇవి కావాలండి అలా ఆడివి మళ్ళీ నాకు తిడతాడు యాత్రలో కొందాంలే మా అక్క ఎక్కడ మాట్లాడింది అనుకో దాని మాటలు పడిపోతుంది ఇప్పుడు దానికి ఒక మైక్ ఉంది కదా అదో బాధ జీడిపప్పు కోసం వస్తే శనగపప్పు దొరికింది ఏదో వాటి పెళ్ళికొడుకు ఉండేది సేమ్ పెళ్ళికొడుకులాగా ఉన్నావురా అలాగే నా పెళ్లి ఇక్కడ జరిగింది జోష్లు ఇక్కడ జరిగిందా నా పర్లకంటే అయ్యింది జోషి పెళ్ళికొడుకు చూడకుండా జీడిపప్పు దొంగతనం చేసేసి పెళ్ళికొడుకు చెప్పక బావా అడే చేయలేడు చెప్పిన నేను అక్కడ వీడియో తీసినప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడుకో అక్కడ నేను వీడియో తీసినప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడుకో నీ మాటలో నా మాటలో పడిపోయి వీడియో పోద్ది జడిదానిలో జంటద్దు ఇప్పుడు తివి బాబా నేను గారెలు తీస్తాను గురువు గారు జూనియర్కి ఒక ఛాన్స్ ఇస్తారా ఇలా కలుపుతాను ఓ నాయన ఇటు మండిపోతుందిరా ఇటు కలుపుతాను బాబా నేను తెల్లారం వంగ ఆల్వేస్ వెల్కమ్స్ యూ ఇప్పుడు తివి బాబా నేను గారెలు తీస్తాను గురువు గారు జూనియర్కి ఒక ఛాన్స్ ఇస్తారా ఇలా కలుపుతాను ఓ నాయన ఇటు మండిపోతుందిరా ఇటు కలుపుతాను బాబా నేను తెల్లారం వంగ ఆల్వేస్ వెల్కమ్స్ యూ ఎవరు తాలూకు నువ్వు కట్నం వేస్తామని కడుదానం పెడతా ఉంగరం తిరిగి అవ్వాలా సినిమాలో చూసి వెంటనే మెడలో తీసేస్తారు అలాగే ఇచ్చేది నాకు షర్మిల గురుగారు మటన్ వచ్చిందండి అర్థం న్యూస్ పేపర్లో అలా బ్యాగులు వేసేటి కొంచెం వేద్దాం అని చెప్పి పోయినా బాగున్నావా ఇష్టం లేదు పిన్నే అందరు బాగున్నారా తోట లోపల కాబట్టి ఎండ అనిపించట్లే అదంటమ్మా ఆడు వీడియో తీస్తున్నాడా నేను మాట్లాడితే తిడతాడు మా ఆవిడ హాయ్ చెప్పు కెమెరా మనకి హాయ్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం కుర్రలు గెట్లేదా కుర్రలకి ఎండ తగిలిసినట్టు ఉంది ఈ కుర్రోడు ఎవరో నాకు తెలియదు. నేను పెళ్లి కొడుకుని ఫోన్ చేశారు నిన్న పెళ్లి కొడుకు అన్నయ్య నేను పంపించేస్తాం పెళ్లి కొడుకు బావ మేమందరం ఒక్కల పోలం సాయంత్రం పంపించేస్తాం. చూడు ఏమైంది చూడు ఈ పిల్ల చూడు ఎంత సైలెంట్ గా ఉంది ఈ పిల్ల అస్సలు అలా ఆయన అనట్లేదు అందుకు మీ ఆయన చెప్తుండు బావా కలర్ రెడీ వేస్తుంది అక్కడ ఆ గారెలు కావాలనే గారెలు కావాలండి ఉడకపోయిన ఇచ్చమంటుంది మటన్ ఐస్ క్రీమ్ కావాలా
ఈ మాట చెప్తున్నాడు. సో పెళ్లి చేసి మొగుడు చూసుకుంటాడు. మనం భరించలేనప్పుడు మరి వద్దు మన ఇంట్లోనే. ఏమమ్మే అమ్మే చూసి వాళ్ళ పిల్లకి భరించలేక పెళ్లి చేసి పంపించారు మా ఇంటికి. నీకు అలా పెళ్లి చేసి పంపించేస్తారులే. ఎవరు ఏ పిల్లరా? వాళ్ళ పిల్ల మా మనవడు. ఇగో ఇగో ఈడొక మనవడు. టైంకి వచ్చారా భోజనాలు టైంకి. సాయంకి రారా గారెలు వేయాలి మనుషులు చేరండి. గొప్ప అందంగా ఉన్నారు ఒక్కొక్కడు. ఇక్కడ ఏం పని ఉంటుంది ఏంటంటే నువ్వేదో చెప్పు మాట్లాడతావు కదా. పెళ్లి కొడుకు సాయంకి సాయంకి పావు తక్కువ 1 గంటకు వచ్చాడు. సాయంకి తిండి సాయం చేయమెట్రా ఆ సాయం మిగిలిపోతే భోజనాలు అదే అదే ఆ సాయం పాదకొండ కొట్టుకొచ్చా పెళ్లి కొడుకు సాయం గట్టి తిని వెళ్ళిపోదు. మొక్క చూసేయాలి. వాళ్ళ యానాలకు కూడా ఇడ్లు పెట్టే మళ్ళీ అక్కడ బుక్లోనా రాసి. ఏటన్నావో ఇప్పుడు అను. ధైర్యం ఉంటే ఇప్పుడు తిట్టు. పెళ్లి కూతురు తమ్ముళ్ళు అక్కడ ఏదో కష్టపడతాను. అదే లేకపోతే మాట వచ్చేది. ఎవరు మన ఊరు నాయన ఎంత దూరం ఉంటారు దీని మీద. నేనే పడిపోయినా చెప్పాలి కదరా. వయసు అయిపోయింది కదా, చాలా దూరం వచ్చి పాపం నడువు నొప్పులుగా డ్రెస్ చేయట. ఒక దగ్గర పెట్టాను శ్రావసు దగ్గర ఉండదు. సూపర్ లాగా ఆకలేస్తుంది. అలాగే అయితే ఇక మా వదినకి సూపర్ లాగా ఆకలేసేస్తుంది అట. ఎంత సేట్ అయిపోయింది. ఈ అమ్మకే ఆకలి ఎక్కువ కానీ బక్కగా ఉంటది. తింటది ఇక అగ అంత తింటదట. అంత తింటదట. పెళ్లి కొడుకు కష్టపడిపోతున్నాడు. వేసిన చేపలు తీసి మళ్ళీ వేసేస్తున్నాడు. దులిపేనే నాలాంటి ముసలి ఎవరైనా కూర్చోాలనుకుని కూర్చోంటారు. ఆడలాంటి ముసలోళ్ళు వదినా కొద్ది లేకవా తనుకోకుండా కూర్చోవాలి అందరూ ఉన్నాం. పెద్దవాళ్ళు భోజనాలు దగ్గర తీరా. భోజనాల దగ్గరకా దేవుడికి తీస్తాంటారు ముందు. మటనం మగపిల్లలకి, ఆడపిల్లలకి చికెన్. చరణం మటనం మగపిల్లలకి, ఆడపిల్లలకి చికెన్ వడ్డించేయండి. మటన్ తినవా? అర్రే అలాగైతే 4 కేజీలు తగ్గించేది. బోల్ డబ్బులు పోతుంది మిగిలిన. మా అన్నయ్యకి అస్సలు వీడియో అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు పెడతారా తినేసి వెళ్ళిపోతామా అని వెయిటింగ్. జనాలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఇవన్నీ ఎక్కడ పడితే తీసి ఇంటికి వెళ్ళిపోతారు. మా గ్యాంగ్ ఇది షాప్ గ్యాంగ్. పెళ్లి కొడుకు చెల్లించేస్తాను ఉపవాసం. మీ ఇద్దరు పెళ్లికి మిస్ అయిపోయారని ఇప్పుడు కంప్లీట్ చేస్తాను రా. చక్క తింటుంటాడు. నాకు లాగేస్తారు అక్కడికి వెళ్ళినప్పటికి. తినేస్తావరా? నడాలా నడాలా అన్నదానం లైన్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు అందరు బాగా కనబడుతుంటారు. ఓరా నాది అక్కడ ఉండిద్ర నా ప్లేస్ అలా తోసేస్తా అంటారు నాకు. ఆఖరికి ఈడు కూడా ప్రసాద్ గాడు ఆఖరికి. అత్త బాగున్నావా?